told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు మందారగిరి హిల్స్. నేను మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళాము. బిఫోర్ దట్ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని అయితే నెక్స్ట్ మందారగిరి హిల్స్కి అయితే వెళ్ళాము. ఆల్మోస్ట్ ఈ ప్లేస్ ఎవరికి తెలిసి ఉండదు అనుకుంటున్నాను. ఈ ప్లేస్ని చూడని వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ చూడాల్సిన ప్లేస్ అయితే ఇది. యాక్చువల్గా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని ఈ ప్లేస్. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్ వెళ్ళి విజిట్ చేయండి. సో మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నమాట. సో మేమైతే ఈ ప్లేస్కి 3:30 కలా విజిట్ అయ్యాము. బట్ వెహికల్స్ అయితే అలో చేయలేదు అక్కడ. బై వాక్ అయితే అలో చేస్తారు, వెహికల్స్ అయితే ఆఫ్టర్ 4 అలో చేస్తామన్నారు. సో వెయిట్ చేసాము. బై వాక్ అయితే ఆల్మోస్ట్ 400+ స్టెప్స్ అయితే ఉన్నాయి. బట్ సమ్మర్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఫుల్ హాట్ అన్నమాట. మేమైతే బై వాక్ వెళ్ళలేదు, వెహికల్ అలో చేసేంత వరకు వెయిట్ చేసాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్. సో ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి మనకి కింద వ్యూ అయితే ఆసమ్ అన్నమాట. అలా ఉంటుంది ప్లేసెస్ అంతా కింద చూడడానికి. సో వన్ డే ట్రిప్ అన్నాను కదా, బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మందారగిరి హిల్స్ అనేది. అండ్ ఇట్స్ నియర్ తుమ్కూరు అనమాట. యాక్చువల్లీ నేను ఇక్కడ ఇమిటేట్ చేస్తున్నాను, మా అక్క వీడియో తీస్తుంటే సో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ ద జైన్ టెంపుల్ అని చెప్పి ఇమిటేట్ చేసి ఊరికే నవ్వుకుంటూ పరిగెడుతున్నాను అన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అన్నమాట నేను విజిట్ చేయడం ఈ టెంపుల్లో. ఇంత బాగుంటుందని అస్సలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఎంటర్ అవుతూనే ఇక్కడ నేను స్టాచ్యూస్ చూసి రియల్గా హ్యూమన్ బీయింగ్స్ అనుకున్నాను. ప్రేయర్ చేస్తున్నారేమో, సో మేము వెళ్ళి ప్రేయర్ చేయలేమో అనుకున్నాను. బట్ దిస్ ఈస్ ఆసమ్ అన్నమాట. అలా కన్స్ట్రక్ట్ చేశారు అంతా. ఇక్కడైతే ఒక చెట్టు అండ్ చెట్టు కింద 4 sides 4 బుద్ధాస్ అండ్ కింద హ్యూమన్ బీయింగ్స్ అండ్ అనిమల్స్ అయితే ప్రేయర్ చేస్తున్నారు. అలా కన్స్ట్రక్ట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ట్రీ చూడండి, రియల్ ట్రీ అనుకుంటాము బట్ అయితే కాదు, ఇదంతా కన్స్ట్రక్ట్ చేశారు. సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఈ టెంపుల్ని జైన్ టెంపుల్ అంటారంట. నేను టెంపుల్ అంటే నార్మల్గా విజిట్ చేసి దర్శనం చేసుకొని వచ్చేసేదేమో అనుకున్నాను. బట్ ఈ సమ్వాట్ డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనం ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్ విత్ డిఫరెంట్ లుక్ విజిట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్లేస్ అన్నమాట. నాకెందుకో ఈ టెంపుల్ని చూసి అండ్ అక్కడ ఉన్న గాడ్ స్టాచ్యూని చూసి ఈ టెంపుల్ యొక్క స్టోరీ అయితే తెలుసుకోవాలనిపించింది. సో దట్ అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే అడిగామన్నమాట టెంపుల్ స్టోరీని. తను కూడా చెప్పారు నాకేం తెలియదని. సో దట్ నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేశాను. బట్ క్లారిటీగా ఎవరు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు అండ్ చూపించలేదు. సో మీకు ఎవరికన్నా తెలుసుంటే ఈ టెంపుల్ స్టోరీ కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. Tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. You never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile. అండ్ ఇది కింద పార్కింగ్ దగ్గర స్టాచ్యూని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ కిందనే మనకి పీకాక్ టెంపుల్ అయితే ఉంది. అంటే పీకాక్ ఫెదర్స్ లాగా కన్స్ట్రక్ట్ అయితే చేశారు. చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. లోపలికి అయితే అలో చేయలేదు, అసలు మొబైల్ అలో చేయలేదు, కెమెరాను అలో చేయలేదు. సెక్యూరిటీ అయితే ఉంది అక్కడ. సో లోపల అయితే అలో చేయలేదు. లోపల అయితే కొన్ని ఆర్ట్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా. అంటే ముందు ఎలా ఉండేవాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ జైన్ ఇజం అనేది అంతా చూపించారన్నమాట.
నాకైతే ఈ పీకాక్ షేప్లో ఉన్న టెంపుల్ అయితే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మందారగిరి హిల్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు విజిట్ ద ప్లేస్ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అన్నమాట. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది, సో దట్ నేను వీడియోస్ అప్లోడ్ చేసేకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.